చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఈ సామెత చాలా రోజులుగా ఉన్నదే. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో అదే జరుగుతోంది. నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చాలా మంది ఆయనకు సూక్తులు చెబుతున్నారు. ఎలా ఉండాలో కంటే చంద్రబాబు ఎలా ఉండకూడదో చెప్పేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అంతటి నాయకుడు, ఉమ్మడి రాష్ట్రానికి కొత్త దశా దిశను ఇచ్చిన దార్శనికుడి పట్ల అలాంటి వైఖరి తగదని తెలిసి కూడా చాలా మంది ఒకటే ధోరణి పాటిస్తున్నారు. ఆయనకు ఎలా పాలించాలో, ఎప్పుడు ఎలా అడుగులు వేయాలో చెప్పి ఏదో బావుకుందామని చూస్తున్నారు. నిజంగా చంద్రబాబు పాలనపై వారికి అక్కర ఉందా, లేక తాము చెప్పిన పనులు కావటం లేదా అన్న అక్కసు ఉందా అన్నది కూడా ఆలోచించాల్సిన అనివార్యత ఉంది. ఎవరో ఏదో మాట్లాడేయటం, దానికి సోషల్ మీడియాలో కొందరు కొత్త భాష్యాలు చెప్పేయటం ఈ 2-3 నెలల కాలంలో ఎక్కువైపోయింది. ఎవరేం మాట్లాడినా దానికి ఒక అర్థం తీస్తున్నారు. చంద్రబాబు క్రియాశీలంగా ఉండటం లేదని, అనవసర దూరదృష్టి, దీర్ఘకాల దృష్టి ఆయనకు ఎక్కువైందని చెప్పేవాళ్ళు డజన్ల కొద్దీ తయారయ్యారు. అసలేమిటి ఈ ట్రెండ్? ఎందుకు ఈ ట్రెండ్? వాళ్ళ అజెండాను చంద్రబాబు నెత్తిన రుద్దడం ఏంటి? ఆయన విజనరీ అని ఒప్పుకుంటూనే ఆయన దార్శనికతను విశ్వసించకపోవటం ఏంటి? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేస్తూ ఉంటే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుతున్నారని వదిలేయొచ్చు. అస్మదీయులుగా చెప్పుకుంటున్న వాళ్ళే ఇప్పుడు ఆయనపై బండలేయటం ఎంతవరకు సమంజసం? చంద్రబాబుకు 2029 వరకు మ్యాండేట్ ఇచ్చారట. అంతవరకు రాష్ట్రాన్ని సమర్థంగా పాలిస్తే చాలట. తర్వాత సంగతి తర్వాత చూసుకోవాలట. అదేంటి అలా మాట్లాడుతున్నారంటే మాత్రం సమాధానం లేదు. వాళ్ళ బాధంతా ప్రత్యర్థులను గట్టిగా దెబ్బ కొట్టడం లేదన్న ఆగ్రహం అక్కసేనని చెప్పాలి. చంద్రబాబు తన వాదనను ప్రతి వేదిక మీద చెప్పుకోకపోవటమే ఆయన చేసిన తప్ప, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ కూర్చోవటం తన నైజం కాకపోవటం ఆయన చేసిన నేరమా? మౌనంగా ఉంటే అది అసమర్థత ఎలా అవుతుంది? కొందరి వాదనను ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటి నుంచే 2047 గురించి ఎందుకు, 2029 వరకు ఏం చేయాలో ఆలోచిస్తే చాలు బాబు, చంద్రబాబు అంటూ ఉద్బోధించే వారి సంఖ్య పెరగటానికి వారి వెస్టెడ్ ఇంట్రెస్టే కారణం. త్వరలో అది వేస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా అవుతుంది. చంద్రబాబు అల్లాటప్ప వ్యక్తి కాదని ముందు గ్రహించాలి. ఆయన ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఆర్థిక శాస్త్రాన్ని పుక్కిట పట్టిన తర్వాతే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఒక ప్రజానాయకుడి తప్పుడు చర్యల కారణంగా ఉమ్మడి రాష్ట్రం అధోగతి పాలవుతుందని అందరూ భయపడుతోన్న తరుణంలో చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. అది అప్పటి అనివార్యత. దాన్ని కొందరు ప్రత్యర్థులు వెన్నుపోటు అంటూ ప్రచారం చేసి ఉండొచ్చు. చంద్రబాబు పాలన 4-5 ఏళ్లు గడిచిన తర్వాత అలా మాట్లాడిన ప్రత్యర్థులే ఆయనకు అనుకూలంగా మారారు. చంద్రబాబు ఆలోచన విధానాన్ని బహిరంగ వేదికలపై సమర్థించిన నిన్నటి విమర్శకులు చాలా మందే ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుది విజన్ 2020. తన స్థాయిని కూడా పక్కన పెట్టి మరి ఆయన కొందరు విదేశీ పారిశ్రామికవేత్తల కార్యాలయాల దగ్గర పడిగాపులు కాచారు. అది చరిత్ర చూసిన సత్యం. అదంతా ఆయన తన కోసం చేసుకోలేదు, రాష్ట్రం కోసం చేశారు. అప్పుడు ఆయన కట్టిన హైటెక్ సిటీలు, ఫినాన్షియల్ రాజధానులే తర్వాతి కాలంలో అనేక మంది నాయకులకు మార్గదర్శనమయ్యాయి. ఆయన విజన్ 2020 సూపర్ సక్సెస్. అప్పుడు ఆయన జన్మభూమి, స్వచ్ఛాంధ్ర లాంటి పథకాలను జనం సాదరంగా ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ అందులో భాగస్వాములయ్యారు. అందరి మద్దతుతోనే చంద్రబాబు ముందుకు నడిచారు. రాష్ట్రం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్న హైదరాబాద్ అభివృద్ధి ఆయన వేసిన పునాదులే అని ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకంత ద్వేషం, చులకన భావం? విజన్ 2020ని కరెక్ట్ అన్న వాళ్ళల్లో కొందరు ఇప్పుడు 2047ని వ్యతిరేకించడం ఏంటి? సమాజం రేపు ఆలోచించేది చంద్రబాబు ఇవాళే ఆచరించటం ఆయన చేస్తోన్న తప్ప, సమాజం భవిష్యత్తు దిశగా దూసుకెళ్లాలన్న దార్శనికతను ప్రదర్శించటం నేరమా? రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ఇవాల్టి సమాజం పూలబాట వేయాలని ప్రవచించటం దుస్సాహసమా? నిజం చెప్పాలంటే చంద్రబాబు ఆలోచనను వ్యతిరేకించే వారే తప్పు చేస్తున్నారు. చంద్రబాబు తప్పు చేయటం లేదని గుర్తించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రోత్సహించాలనుకోవటం తప్పుడు నిర్ణయం ఎలా అవుతుంది? అన్ని రంగాల్లో ఏఐ విస్తరిస్తోన్న తరుణంలో హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గి మనిషికి శ్రమ కూడా తగ్గుతోన్న తరుణంలో రిస్క్ తీసుకోకుండా పనులు జరుగుతున్నాయని సంతోషించాల్సింది పోయి చంద్రబాబును దోషిగా నిలబెట్టడం ఏంటి? చంద్రబాబు పని చేయమంటున్నారు. చంద్రబాబు కక్ష సాధింపుకు దిగటం లేదు. చంద్రబాబు ఇవాల్టి గురించి తక్కువగా ఆలోచిస్తూ రేపటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ రోజు స్వచ్ఛంగా ఉంటే రేపటికి పూలబాట ఖాయమని చంద్రబాబు నిర్దేశించుకున్నారు. అందులో తప్పేంటి? పరిమిత అజెండాను పక్కన పెట్టారన్న కసితో ఆయన నిర్ణయాలను తప్పుపట్టడం సహేతుకం కాదు. చంద్రబాబు అవమానాలను ఎదుర్కొంటారు. ఇతరులను అవమానించడం ఆయనకు ఇష్టం లేదు. ఎవరో చెప్పారని తొందరపడి చర్యలు తీసుకోవటం కరెక్ట్ కాదు. ఆయన అలా చెయ్యరు కూడా. చంద్రబాబు గాలికి పెరగలేదు, కష్టపడి పైకి వచ్చారు. ఇటుక పేర్చుకుంటూ రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు. గాలికి పెరిగి పెద్ద నేతలైన వాళ్ళు గట్టున కూర్చొని ఇప్పుడు ఆయన్ను విమర్శిస్తున్నారు.
మెరక మీద కూర్చొని మెట్ట వేదాంతం చెప్పటం సులభం. కళ్ళంలో దిగిన చంద్రబాబుకు తెలుస్తుంది కష్టం. ఆ ఒకటి అర్థం చేసుకుంటే చాలు. ఆయన విమర్శించటం సంగతి దేవుడెరుగు. సూక్తులు చెప్పటం ఆపండి. ఆయన పద్ధతిలో ఆయన్ను పని చేసుకొనివ్వండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.